మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. సో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పటి వరకు ఎస్ఎస్ఆర్ చేసేవాడు ప్రతి సంవత్సరం. సో ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ. స్పెషల్ సమ్మరీ అంటే ఏమన్నా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తే మనం ప్రాసెస్ చేసేవాళ్ళం. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో కొత్త ఓటర్ లిస్ట్ ఎప్పుడు తయారవుతుంది? పాత అంటే మే నెల ఏమేమి ఓటర్ లిస్ట్ ఉంది అవి చూసుకొని ప్రతి ఒక్క వ్యక్తి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి 2002 లిస్ట్తో కంపేర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఫిల్ చేసి ఆన్లైన్ అప్డేట్ చేసి అండ్ దెన్ ఏమైనా డిలీషన్స్ ఉంటే ఏమైనా ఎడిషన్స్ ఉంటే ఫైల్ చేసి ఒక పక్క ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాట్లాడితే జీరో నుంచి ఒక ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ జీరో నుంచి ఓటర్ లిస్ట్ తయారు చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని డేట్స్ కూడా మనకి ఉంటుంది. సో ఈ నెల 5 నుంచి 14 వరకు మనము ట్రైనింగ్స్ స్టార్ట్ చేశాం. నేను యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఆర్ఆర్ గారు మనం ప్రతి కాన్స్టిట్యువెన్సీ బిఎల్ఎస్తో మాట్లాడి కుప్పం కానీ నగిరి పల్లంనే ప్రతి కాన్స్టిట్యువెన్సీ స్థాయి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఎస్ఐఆర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ, సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 15 నుంచి ఇప్పుడు ఈ 15/6 నుంచి ఒక హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇన్నోవేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడం జరిగినాయి. ఈఏ ఫామ్స్ ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. మా జిల్లా కూడా వచ్చినాయి. మన జిల్లా నుంచి కాన్స్టిట్యున్సీ మరియు గ్రామస్థాయి బిఎల్ఓస్ కూడా ఈ ఫామ్స్ పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఫామ్స్ మనం డోర్ టు డోర్ జనాలకి ఇస్తున్నాం. ఎవరు ఓటరు ఉన్నారు ప్రతి ఒక్క ఓటర్ ఫామ్ ఇస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడితే జిల్లాలో 13,40,126 మే 30 తారీఖు నాటి వరకు ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు 4,05,000 ఫామ్స్ ఇప్పుడు ఇచ్చేసాము. అంటే ఎప్పుడైనా ఫామ్ ఇస్తే ఆన్లైన్ అప్డేట్ చేయడం వీళ్ళు. సో సుమారుగా ఒక 30% ఈఏ ఫామ్స్ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో ఈఏ ఫామ్ అంటే ఏమిటి? ఈఏ ఫామ్ అంటే ఇన్నోవేషన్ ఫామ్. ఒక ఫామ్ ఎలక్టర్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ కాపీ. ఒక ఫామ్లో వాళ్ళు సంతకం చేసి మళ్ళీ పిఎల్ఓ ఇస్తారు. సో ఒక కాపీ ఒక ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. నేను మీకు ఏ ఫామ్ ఇచ్చాను. ఒక ఫామ్ కలెక్ట్ చేసేసి వాళ్ళు కలర్ ఫోటో తీసుకుని ఒక అండర్టేకింగ్ ఫామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అండర్టేకింగ్ అంటే నేను నా ఐపీ నెంబర్ ఇది, నేను ఇక్కడ ఉన్నాను, ఆర్ నా పూర్వజుడు 2002 లిస్ట్ ఉండేవాడు అండ్ నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో అంటే ఇది బాధ్యత అంటే ఓటర్కి ఎక్కడ ఓటు కావాలంటే ఏం కావాలంటే ఏం ఇన్ఫర్మేషన్ ఓటర్ ఇస్తుంది. సో మన పని అంటే ఏమిటి? ఈ ఈఏ ఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఫిల్డ్ ఫామ్ కాపీస్ తీసుకోవడం, తర్వాత బిఎల్ఓ యాప్లో ఇది ఆన్లైన్ అప్డేట్ చేయడం, వాళ్ళ సంతకం కాపీ కూడా అప్లోడ్ చేయడం. సో ఇది 15/7 వరకు, వచ్చే నెల 15/7 వరకు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఏ ఫామ్ ఇస్తాం. వాళ్ళ డోర్ లాక్స్ ఉంటే కూడా ఒక కాపీ వాళ్ళ ఇంట్లో పెట్టిస్తాం. డోర్ ఒక కిటికీ ద్వారా ఇంట్లో పెట్టిస్తాం. ఎక్కడెక్కడ లాక్ డోర్స్ ఉన్నాయి, మనిషి లేరు, మైగ్రేట్ అయిపోయారు, వాళ్ళ హౌస్కి 3 సార్లు విజిట్ చేస్తాం. సో ఎవరు ఓటర్ మిగులుకుండా ప్రతి ఓటర్
ఎన్రోల్ అవ్వాలి, ఎస్ఐఆర్లో ఎన్రోల్ అవ్వాలి, పని చేస్తాం. సో బిఎల్ఓస్ ఇప్పుడు ప్రతిరోజు అదే పని చేస్తున్నాము. అండ్ బిఎల్ఓస్ కూడా చెప్పడం జరిగింది, న్యూట్రల్గా ఉండాలి, మనకి ఏ పార్టీ సంబంధం లేదు, ఏమేమి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. సో ఈ యాక్టివిటీ ఒక 4 రోజుల నుంచి ప్రారంభమైంది. 30% ఫార్మ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినాయి. సో రాని 4 రోజులు ఇది డిజిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. మీకు రిపోర్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్స్ కానీ డిజిటైజేషన్ రిపోర్ట్స్ కానీ మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా రిపోర్ట్ ఇస్తాను. సో ట్రైనింగ్ అప్పుడు పొలిటికల్ పార్టీస్తో కూడా ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈ సోమవారం నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ చేశాను. నేను కూడా పొలిటికల్ పార్టీకి ట్రాన్స్పరెంట్గా సూచన ఇచ్చాను. పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా వాళ్ళు కూడా అపాయింట్ చేసేసారు. ఇది కూడా చెప్పడం జరిగింది, బిఎల్ఏస్కి ఎప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి బిఎల్ఏస్తో డిస్కస్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, బిఎల్ఓస్ కోఆపరేట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమైనా పొలిటికల్ పార్టీ ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని స్థాయిలో సపోజ్ ఏ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాకపోతే బిఎల్ఏ కూడా ఫామ్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఒక 50 ఫామ్స్ ఇన్నోవేషన్ ఫామ్ బిఎల్ఏ కూడా ఫిల్ చేసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనేది. అండ్ ఈ 50 ఫామ్స్ మళ్ళీ బిఎల్ఓ వెరిఫై చేస్తారు. ఓకే, సో ఏమైనా పొలిటికల్ పార్టీ ఈ ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓ. సో ఈ ఎస్ఐఆర్ సంబంధించి చాలా నిజమైతే ట్రాన్స్పరెంట్గా ఈ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈఆర్ఓస్, ఏఆర్ఓస్, ఎంఆర్ఓస్ ప్లస్ బిఎల్ఓస్కి టైం టు టైం మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము, టైం టు టైం కరెక్ట్ చేస్తాం. సో ఇది ఒక ఫేజ్, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఒక ఫేజ్. ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఫేజ్లో కొంతమంది కొత్త ఓటర్స్ ఉంటారు. అంటే 2002 లిస్టులు లేరు, 2026 మే లిస్టులు లేరు, కొత్త ఓటర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఫామ్ 6 కలెక్ట్ చేసేసి మనం డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత, డ్రాఫ్ట్ లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అవుతుంది, 21/7 వచ్చే నెల పబ్లిష్ అవుతుంది. సో ఈ రోజు నుంచి 21 వరకు కొత్త ఫామ్స్ కానీ డివిజన్ కానీ మనం ఏం చేయము. ఏమైనా చేస్తాము 21/7 వరకు చేస్తాము. సో ఈ 1 నెల కాలంలో ఒక ఫామ్ 6 అంటే కొత్త ఓటర్ నమోదు చేయడం, అదే డీటెయిల్స్ తీసుకొని 21/7 తర్వాత ప్రాసెస్ చేస్తాము. అండ్ 22/9 చాలా ఇంపార్టెంట్, అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, క్లియర్స్ ఉంటే, ఫామ్ 6 ప్రాసెస్ చేసిన తర్వాత ఓటర్ డిలీషన్ అంటే ఫామ్ 7 తర్వాత ఏమైనా అడ్రస్ మార్చాలి ఫామ్ 8 తర్వాత 22/9 సెప్టెంబర్ నెలలో ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. సో బిఎల్ఓస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, మీరు కొత్త ఓటర్స్ కానీ కొంతమంది ఓటర్స్ మరణమైంది కానీ ఇంకా ఓటర్ లిస్ట్లో పేరు ఉంది. సో మనం ఫామ్ 7 కలెక్ట్ చేస్తాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఓట్ ఏజెంట్ ద్వారా ఏదో ఒక వ్యక్తి ద్వారా వెరిఫై చేసి టోటల్గా 21/7 తర్వాత, అంటే డ్రాఫ్ట్ లిస్ట్లో వాళ్ళ పేరు రావచ్చు. డ్రాఫ్ట్ లిస్ట్లో ఈఏ ఫామ్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరు మరణమయ్యారు, వాళ్ళు బేసిక్లీ ఈఏ ఫామ్ ఇవ్వలేకపోతారు. సో ఖచ్చితంగా డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు రాదు. ఓకే, సో ఏమైనా సపోజ్ కొన్ని ఇష్యూస్ ఉంటే ఫామ్ 7 మళ్ళీ డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ 21 కొత్త లిస్ట్ అవుతుంది. సో నేను స్టూడెంట్స్కి మరియు ఎవరెవరు ఇప్పటి వరకు వాళ్ళ ఓటర్స్ ఇప్పటి వరకు మీరు ఫామ్ 6 ఇవ్వలేదు, నమోదు కాలేదు, మంచి ఆపర్చునిటీ, మీరు మీ ఫామ్స్ ఇవ్వండి. 21/7 వరకు మీ ఫామ్ కూడా ప్రాసెస్ చేయండి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ఓటర్ లిస్ట్ క్లీన్ అవుతుంది, 100% క్లీన్ అవుతుంది. ఎందుకంటే ఎవరెవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యారు, ఆర్ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఆర్ ఒక మృత్ వ్యక్తి ఒక ఓటర్ లిస్టులో ఉన్నారు, వాళ్ళు ఈఏ ఫామ్ ఇవ్వలేకపోతారు. ఆర్ ఈఏ ఫామ్ ఏదో రకంగా సపోజ్ ఒక వ్యక్తి ద్వారా వస్తే 21 తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ప్లస్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ ఉన్నారు ప్రాసెస్లో, పొలిటికల్ పార్టీస్ కూడా క్షుణ్ణంగా ఇది చూస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఓటర్కి ఒక స్క్రూటినీ ఉంటుంది. సో మన పని కూడా అది స్క్రూటినీ జరగాలి. పొలిటికల్ పార్టీస్ ద్వారా SIRలో చాలా ఒక రెస్పాన్సిబిలిటీ పరంగా ఒక యాక్టివిటీ జరగాలి. సో వీ విల్ బి డూయింగ్ దిస్. ఇంకా కాకుండా కొంతమంది ఓటర్స్ బెంగళూరులో ఉంటారు, కొంతమంది ఓటర్స్ తమిళనాడులో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఉంది కానీ బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు రావచ్చు, ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ వాళ్ళకి బెంగళూరులో ఓటు వస్తే దెన్ ఏమవుతుంది? సో దెన్ SIR మ్యాపింగ్, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా SIR మ్యాపింగ్ జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, ఆంధ్రలో జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి డిసైడ్ చేయాలి కర్ణాటకలో ఎన్రోల్ అవుతారా, ఆంధ్రలో ఎన్రోల్ అవుతారు. ప్లస్ 2002 మ్యాపింగ్ కూడా చెక్ చేయడం. సో ఒక వ్యక్తికి ఒక చోట బేసిక్లీ ఓట్ కాదు, 2 చోట 3 చోట కాదు. ఓకే, సో అటువంటి వ్యక్తి ఏ ఉన్నా ఉంటే బికాజ్ వాళ్ళే అండర్టేకింగ్ చేస్తున్నారు. ఫైనల్గా ఇది ఓటర్ బాధ్యత. ఎందుకంటే ఓటర్ ఒక ఫామ్ ఇస్తే ఇది మన బాధ్యత, ఎన్రోల్ చేయాలి, డ్రాఫ్ట్ లిస్ట్ పెట్టాలి. సో సిమిలర్లీ కొంతమంది తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో ఓటు ఉంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కూడా ఉన్నారు, ఎక్కడ కూడా నివాసం ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు అదే పరిస్థితి. ఇక్కడ 2026 మే ఓటర్ లిస్ట్లో పేరు ఉంది, 2024లో ఇక్కడ ఓటింగ్లో వాళ్ళు ఓటు పెట్టారు, 2002లో కూడా ఒక లింక్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బేసిక్లీ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. కానీ ఇక్కడికి రావాలి, ఫామ్ ఇవ్వాలి, ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. నేను ఎక్కడ నమోదు చేస్తున్నాను, నాకు వేరే చోట ఓటు లేదు, నాకు హక్కు లేదు. సో ఒక్క చోట బేసిక్లీ ఇది మ్యాప్ అవుతుంది, ఒక చోట బేసిక్గా ఒక వ్యక్తి ఓటు వెళ్తున్నారు. ఓకే, మనం ఈ ట్రాన్స్పరెన్స్తో ఈ యాక్టివిటీ క్యారీ అవుట్ చేస్తాము. అండ్ పొలిటికల్ పార్టీస్తో కూడా టైం టు టైం ఇది మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క వారం జిల్లా స్థాయి ఒక మీటింగ్ ఉంటుంది, ERO స్థాయిలో కూడా ఒక మీటింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఏమైనా సందేహం ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పుకోవచ్చు, అప్పుడు చెప్పుకోవచ్చు, మన మీటింగ్లో చెప్పుకోవచ్చు. ఏంటంటే నేను BLOస్కి చెప్పేశాను, మీకు రకరకాలుగా మీ మీద అలిగేషన్స్ వస్తాయి, మీ మీద బేసిక్గా రకరకాలుగా పొలిటికల్ పార్టీస్ అలిగేషన్స్ పెట్టారు. మీరు మీ పని చాలా నిజమైతే చేయాలి, ఎవరికి ఫేవర్ చేయకుండా ఎలా రకంగా గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్కి అదే బేసిక్లీ ఓటింగ్ చేసి రావాలి అని చెప్పండి. సో పొలిటికల్ పార్టీస్తో కూడా టైం టు టైం సమయం చేస్తాము, ప్రతి సోమవారం మీటింగ్ చేస్తాము. ఈ వారం చేశాము, వచ్చే వారం చేస్తాము. సో దట్ వాళ్ళు ఏమేమి గ్రీవెన్స్ ఉంటే అందరికీ అవకాశం ఇవ్వగలుగుతుంది, అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళ గ్రీవెన్స్ కూడా రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యాక్టివిటీలో 3 ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. ఈ ఫస్ట్ ఫేజ్ 15/7 వరకు ఉంటుంది. హౌస్ టు హౌస్ వెరిఫికేషన్, ఇన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్, ఇన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్, అంటే ఆన్లైన్లో అప్డేట్ చేయడం. తర్వాత 21 నుంచి 29 ఒక సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో ఫామ్స్ ప్రాసెస్ చేయడం, కొత్త ఓటర్స్ నమోదు చేయడం, ఫామ్స్ ఏమైనా డిలీషన్ సపోజ్ మిగిలింది అదే క్యారీ అవుట్ చేయడం. ఫామ్ 8 అంటే నా అడ్రస్ మారింది సార్, నాకు బూత్లో కావాలి, నా వయసు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నా పేర్లు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అటువంటి ఇష్యూస్ ఉంటే ఫామ్ 8. సో ఇది 27 నుంచి 29 మళ్ళీ కొన్ని పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో అన్ని యాక్టివిటీస్ పూర్తి చేసి థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం. ఇది 22 9కి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 ఫేజ్ పూర్తి చేసి SIR యాక్టివిటీ పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లాలో SIR మ్యాపింగ్ కూడా ఇప్పటివరకు సుమారుగా 80% వరకు చేశాము. అంటే 80% అంటే ఏమిటి, ఇప్పుడు ఏమేమి పేర్లు ఉన్నాయి ఈరోజు ఆ 80% 2002 లిస్టు మ్యాప్ చేయగలిగాము, 2002 లిస్టు లింక్ చేయగలిగాము. ఇది జరుగుతుంది. వచ్చే 15 వరకు మనకు టైం ఉంది. ఫర్దర్గా ఒక 10 నుంచి ఒక 15% మిగతా ఓటర్స్ కూడా మ్యాప్ చేస్తాము. సపోజ్ వాళ్ళు ఏమైనా 2002 లిస్ట్తో సపోజ్ వాళ్ళు ఏమైనా ప్రూఫ్ ఇవ్వలేకపోతే
ఎలక్షన్ కమిషన్ ద్వారా చెప్పడం జరిగింది. 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వచ్చు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. బర్త్ సర్టిఫికేట్ మీరు ఇవ్వచ్చు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వచ్చు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. పెన్షన్ సంబంధించి ఏమేమి కార్డ్స్ ఉన్నాయి, పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో చూస్తే ఆల్మోస్ట్ 70% ఫ్యామిలీస్ పెన్షన్ తీసుకుంటున్నారు. సో మీరు పెన్షన్ ఇవ్వని సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఓకే, సో చాలా బేసిక్లీ మార్గం ఇవ్వడం జరిగినాయి. సపోజ్ 2002లో మీ పేరు లేదు, ఆర్ మీ నాన్నగారు మీ తల్లిదండ్రి మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు, మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ పెన్షన్ సర్టిఫికేట్ కానీ అటువంటి సర్టిఫికేట్స్ మీరు ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 10 నుంచి 11 సర్టిఫికేట్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫై చేయడం జరిగింది. సో అటువంటి బేసిక్లీ అపోహం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి పేరుగా, ప్రతి ఒక్క వ్యక్తికి ట్రాన్స్పరెంట్గా ఈ ఎస్ఐ ప్రాసెస్లో మనం నమోదు చేస్తాము. సో ఈ 3 ఫేజెస్లో కూడా టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నేను ఈ DDINTR కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ అంటే కాన్స్టిట్యూన్సీ వైజ్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు వరకు చూస్తే తర్వాత గంగాధర్ లో కూడా ఆల్మోస్ట్ 33% EF ఇప్పుడు ఇచ్చేసాను. ఓకే, తర్వాత చిత్తూరులో ఇప్పుడు 26% ఇచ్చాము, ముతలపట్టులో 23% ఇచ్చాము, పల్లమనేరులో 29% చేశాము, కుప్పంలో 32% చేశాము. సో EF డిస్ట్రిబ్యూషన్ మీద ఇప్పుడు ఫోకస్ ఉంది. వచ్చే ఒక వారం లోపల ఆల్మోస్ట్ EF డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతుంది. ఇది రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది బెంగళూరు నుంచి వస్తారు, కొంతమంది తమిళనాడు నుంచి వస్తారు, కొంతమంది వేరే ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళు కూడా అండర్టేకింగ్ ఇస్తే, వాళ్ళు కూడా అప్రూవ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా EF డిస్ట్రిబ్యూషన్ చేయడం. సో ఇది SIR సంబంధించి ప్రశ్న నా తరఫు నుంచి. అండ్ మీకు ఏమి డౌట్స్ ఉంటే